సో ఈ సర్ ప్రక్రియ ముగిసింది కాబట్టి ఎట్లాంటి ఆలోచనతో ఉన్నాయి ఏంటనేటువంటి విషయాలను తెలుసుకుందాం. సో ముందుగా మనం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గాంధీ భవన్కి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు, అలానే బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు, సో బీజేపీ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. సో ముందుగా మనం గాంధీ భవన్కి వెళ్దాం. సో గాంధీ భవన్ లో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు. సిద్ధార్థ్, ముఖ్యంగా నిన్న మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ కూడా చాలా సీరియస్ గా కామెంట్ చేసింది. అంటే ఒక తెలంగాణలోనే ఇటు హైయెస్ట్ ఓట్లు గల్లంతు దిశగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. అంటే దాదాపుగా 74 లక్షల ఓట్లు గల్లంతు కాబోతున్నాయి. అంటే ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి అవమానం అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ చెప్పింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్ ప్రక్రియ ముగిసేంత వరకు ముఖ్యమంత్రుల నుంచి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా హైదరాబాద్కు రావద్దు, వస్తే మాత్రం వారిని ఊరుకోననేటువంటి రీతిలో హెచ్చరికలు చేసేప్పటికీ కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి BLAలు ఉదాసీనంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. సో దీని మీద కాంగ్రెస్ పార్టీ కూడా చాలా తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఓవరాల్ గా ఈ సర్ ప్రక్రియ మీద దాదాపుగా 74 లక్షల ఓట్లు గల్లంతు కాబోతున్నటువంటి పరిస్థితి మీద కాంగ్రెస్ నేతలు ఏమనుకుంటున్నారు? థ్యాంక్ యూ నవీన్. SIR పైన కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అబ్జర్వ్ చేసిన తర్వాత బెంగాల్లో 60 లక్షల ఓట్లను తొలగించారు. అందులో 30 లక్షల ఓట్లను మాత్రమే తిరిగి పునరుద్ధరించారు. అక్కడ బెంగాల్లో మమతా ప్రభుత్వం దిగిపోవడానికి 30 లక్షల ఓట్లు మాత్రమే కారణమయ్యాయి. తెలంగాణలో కూడా డైరెక్ట్గా బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి సర్ ప్రక్రియను అడ్డం పెట్టుకొని ఇక్కడ రాజకీయాలు కుట్రలు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి SCలు, STలు, BCలు, మైనారిటీలకు సంబంధించినటువంటి ఓట్లను తొలగించే అవకాశం ఉందని మొదటి నుంచి అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. జూమ్ కాల్లో వాళ్ళతో మాట్లాడుతున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక రీసెంట్గానైతే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడైతే సర్కి సంబంధించి ప్రక్రియ అద్భుతంగా పనిచేస్తున్నటువంటి వారు, అసలు పనిచేయనటువంటి వారు, అసలే పనిచేయనటువంటి వారు వాళ్ళ పేర్లను కూడా బహిరంగంగా చెప్పారు. ఇక నేతలు ఎవరు గాంధీ భవన్కు రాకవద్దు, SIR ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎవరైనా గాంధీ భవన్కు వస్తే వాళ్ళపైన ఖచ్చితంగా వేటేస్తాము. ఎందుకంటే SIRకి సంబంధించిన అంశం కేవలం పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అంశం. అర్హులైనటువంటి వాళ్ళు ఓట్లు కోల్పోతే వాళ్ళ భవిష్యత్తే ఉండదు. ఎందుకంటే ఓట్లు కోల్పోతే ఆధార్ కార్డు ఉండదు, ఆధార్ కార్డు ఉండకపోతే రేషన్ కార్డు ఉండదు, తద్వారా వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ ఆగిపోతాయి. కాబట్టి SIR సంబంధించినటువంటి అంశంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని అక్కడ స్పెషల్గా ఇన్ఛార్జీలను నియమించి ఇన్ఛార్జ్ మంత్రులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించడం, వాళ్ళను అలర్ట్ చేయడం ఇదంతా కొనసాగిస్తూ వచ్చారు. అయితే తాజాగా నిన్న వచ్చినటువంటి రిపోర్టుతోని కాంగ్రెస్ నేతలు రాత్రి జూమ్ మీటింగ్లో మాట్లాడుకున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో 74 లక్షల ఓట్లు తొలగిపోవడం పైన కాంగ్రెస్ పార్టీ అసలు ఏమై ఉంటుంది అనే అంశానికి సంబంధించి చర్చించుకున్నారు. అయితే మీరు ఇందాక చెప్పినట్టు 2 కారణాలు. ఒకటి, ఏపీకి సంబంధించినటువంటి సెటిలర్స్ అందరూ ఇక్కడ ఓట్లు నమోదు చేసుకోవడం, కింద మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్లో ఓట్లు నమోదు చేసుకున్నారు. కానీ కొన్ని రోజుల నుంచి SIR ప్రక్రియలో ఖచ్చితంగా అందరూ భాగస్వామ్యం కావాలి. ఒకవేళ వాళ్ళ ఓట్లు కోల్పోతే భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి స్కీమ్లన్నిటికీ అనర్హులుగా ఉంటారు. కాబట్టి ప్రజలు వాళ్ళ ఓట్లను కాపాడుకోవడం వాళ్ళే బాధ్యతగా తీసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు పదే పదే చెప్పడంతో ఓటర్లు ఇక్కడ ఉన్నటువంటి ఓట్లను తొలగించుకొని తమ నియోజకవర్గాలలో లేదంటే వాళ్ళ రాష్ట్రంలో ఓట్లను నమోదు చేసుకున్నట్టు కాంగ్రెస్ నేతలు అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ అర్బన్లో ఓట్లు తగ్గిపోతే అది బీజేపీకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక దాంతోపాటు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అర్బన్లో ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఎక్కడ ఓట్లు రాలేదు. వీళ్ళ ఓటు బ్యాంకు వీళ్ళకున్న, అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు ఉన్న, బీఆర్ఎస్కు పలు కారణాలతోని బీఆర్ఎస్కు సెటిలర్స్ కానీ మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇక్కడ నమోదైనటువంటి ఓటర్లు బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. వాళ్ళే తగ్గిపోతాయి కాబట్టి కాంగ్రెస్కి వచ్చే నష్టం ఏం లేదు అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సమయంలో BLAలు అప్రమత్తంగా ఉండాలి. పని చేయని BLAలను తొలగించి వారి ప్లేస్లో వేరే వాళ్ళని నియమించాలని కూడా నిన్న స్ట్రిక్ట్గా మీనాక్షి నటరాజన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు నుంచి భవిష్యత్తులో ఈ ఓటర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నేతలు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రానున్నటువంటి ఎన్నికలకు SIR ప్రక్రియ, దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు రానున్నటువంటి ఎన్నికల్లో ట్రంప్ కార్డుగా ఉపయోగపడతాయి. బీజేపీ ఇక్కడ
నేరుగా గెలవగలిగే పరిస్థితి లేదు కాబట్టి ఎస్ఐఆర్ను అడ్డుపెట్టుకొని గెలిచేందుకు ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఎక్కడనైతే వీళ్ళిద్దరికీ బలం లేదో ఒకరికొకరు సహకరించుకుంటున్నారు, కాంగ్రెస్ ఓట్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది అని సీఎం పదే ప్రకటించారు. సీఎం కూడా నేరుగా నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి ఎస్ఐఆర్ ఏ మండలంలో ఎంత శాతం అయింది, ఇంకా ఎంత కావాల్సి ఉంది అని అక్కడ ఉన్నటువంటి నేతలను పేరుతో సహా పిలిచి అలర్ట్ చేశారంటే ఎస్ఐఆర్ ప్రక్రియ పైన కాంగ్రెస్ పార్టీ ఎంత ఫోకస్గా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అప్రమత్తంగా లేకపోతే బీజేపీ కుట్రల ద్వారానైనా బెంగాల్లో ఎట్లనైతే అధికారంలోకి రాగలిగిందో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లను తొలగించి కాంగ్రెస్కు వీళ్ళందరూ మద్దతుగా ఉంటారు. ఈ మద్దతు ఇచ్చేటువంటి ఓట్లను తొలగించి ఇక్కడ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కుట్రలన్నింటినీ అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. హైదరాబాద్కి సంబంధించి నిన్న ఈ కొత్తగా వచ్చినటువంటి సెన్సెక్స్ను చూసి కాంగ్రెస్ నేతలు అయితే హడలెత్తిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వీళ్ళకు ఇక్కడ ఎమ్మెల్యేలు లేరు. రానున్నటువంటి కాలంలో ఇక్కడ గ్రేటర్ ఎన్నికలు 3 కమిషనరేట్ల పరిధిలో వీళ్ళు కార్పొరేషన్ల పరిధిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ తొలగించినటువంటి ఓట్లపైన ఏ విధంగా రియాక్ట్ కావాలనే అంశానికి సంబంధించి ఇంకా చర్చిస్తున్నారు. అయితే మేజర్గానైతే ఇక్కడ అర్బన్లో ఓట్లు తగ్గితే బీజేపీకి లాస్ అనే ఒక అంశం. దాంతోపాటుగా ఈ బీఆర్ఎస్కు మొన్న ఓట్లు వేసిన వల్లే మళ్ళీ రిపీటెడ్గా వేస్తారు కాబట్టి ఈ తొలగిపోయిన ఓటర్లందరూ వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెటిలర్లు కాబట్టి తమకేమీ ఇబ్బంది లేదని కాంగ్రెస్ భావిస్తున్నది. దాంతోపాటు రానున్నటువంటి కాలంలో అంటే ఈ పూర్తి ప్రక్రియ ముగిసేంత వరకు నేతలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎవరు గాంధీ భవన్కు రావద్దని కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. సో మొత్తం మీద దాదాపుగా 74 లక్షల ఓట్లు గల్లంతయ్యేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో సో ముఖ్యంగా ఒక హైదరాబాద్లోనే 42 లక్షల ఓట్లు గల్లంతు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా అర్బన్ ప్రాంతాలైనటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో దాదాపుగా అంటే తొలగింపబడేటువంటి ఓట్లలో దాదాపుగా ఒక 70% పైగా ఓట్లు ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఇది ఒక రకంగా ముఖ్యంగా ఇటు బీజేపీకి అలానే బీఆర్ఎస్ పార్టీకే నష్టం అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అయినప్పటికీ కూడా సో మనం కనుక చూస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సో 2 నియోజకవర్గాల్ని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ నియోజకవర్గాల్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. సో ఖచ్చితంగా రేపు జరిగేటువంటి 3 కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ 3 కార్పొరేషన్ల పీఠం మీద జెండా ఎగరవేద్దామనేటువంటి ధీమాతో ఉంది. కాబట్టి సో ఈ పూర్తి ప్రక్రియ ముగిసేంత వరకు కూడా గల్లంతైనటువంటి ఓట్లను కూడా మళ్ళీ చేర్చే విధంగా బిఎల్ఏలు పూర్తి స్థాయిలో పనిచేయాలనేటువంటి ఆదేశాలను కూడా ఇటు వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ కూడా ఇస్తున్నారు. చూడాలి, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎస్ఐఆర్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయాన్ని చూద్దాం. సో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఈ ఓట్ల గల్లంత ఏదైతే 74 లక్షల ఓట్లు తొలగింపు దిశగా ఉన్నాయి కాబట్టి, తొలగింపు లిస్టులో ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ లో కూడా 42 లక్షల ఓట్లు కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సో బీఆర్ఎస్ తో ఒకంత ఆందోళన అయితే కొనసాగుతోంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ భవన్ లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక